హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా. అందరు బాగున్నారా? నిన్న నేను మీకు ఒక శ్లోకం చెప్పాను, చాలా బాగుంది కదా. అది ఏంటది? ధ్యాన మూలం గురోర్మూర్తి, పూజా మూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్ష మూలం గురోకృప అని. మనం ధ్యానం చేసేటప్పుడు మన గురు పరంపర మనకు గుర్తుకు రావాలి. అంటే చిన్నప్పటి నుంచి చదువు మొదలు పెట్టినప్పటి నుంచి చదువు అయిపోయే వరకు ఉన్న గురువులందరినీ మనం తలుచుకోవాలి ధ్యానం సమయంలో అని. ఎంతమంది అలా తలుచుకుంటున్నారండి? నిజంగా చెప్పండి. ఎవరికైనా అసలు గురువులు గుర్తుకొస్తున్నారా? గుర్తు రావట్లా. ఎందుకని? మనం ధ్యానం చేసేటప్పుడు మన ఏకాగ్రత పరిపరి విధాలా పోతుంది. ఆలోచన దృక్పథం అనేది రకరకాలుగా ఉంటుంది. కళ్ళు మూసుకోగానే మనకి ఇష్టమైనదో, మనకు అయిష్టమైనదో, ఇష్టమైన వ్యక్తులో మనకు గుర్తుకొస్తూ ఉంటారు కదా. సో అలా మనకు పరిపరి విధాలా మనసు పరిగెడుతూ ఉంటుంది. ఆ పరిగెట్టే మనసును కట్టుదిట్టం చేసి ఒక వ్యక్తి మీదో, ఒక బిందువు మీదో కేంద్రీకరించడం అనేది చాలా కష్టతరమైన పని. అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో గురు కృప కూడా మనకు ఉంటుంది. ఓకేనండి. ఇలా చెప్పేటప్పుడు నాకు ఒక చిన్న కథ గుర్తుకొచ్చింది, నిన్న మీకు చెప్పాలని అనిపించింది. అందుకే ఈ స్టోరీ మీకు చెప్పాలని ఇవాళ అనుకున్నాను. ఏంటంటే, అది పూర్వం ధౌమ్యుడనే ఒక మహర్షి ఉన్నాడండి. ఆ ధౌమ్యుడు ఏం చేసేవాడు? ఆయనకు కూడా కొంతమంది శిష్యగణం ఉంది. అంటే ప్రతి గురువు గారికి పూర్వం రోజుల్లో శిష్యులు ఉండేవాళ్ళు కదా. అలా ఈ ధౌమ్యుడు ఎవరంటే, అసలు కౌరవులకి పాండవులకి కూడా అగ్నిహోత్రాది కార్యక్రమాలు చూసే పురోహితుడు అంటే తెలుసు కదా. మన ఇంట్లో కార్యక్రమాలు చేయించినప్పుడు పూజలు, పునస్కారాలు, వ్రతాలు చేయించేటప్పుడు పంతులు గారు వచ్చి మనతో పూజ చేయిస్తాడు కదా. అలా పురోహితుడన్నా పంతులు గారన్నా ఒకటే. ఆ పురోహితం చేసేవాడు ధౌమ్య మహర్షి. ఎవరికి పురోహితం చేసేవాడు అంటే, కౌరవులకు పాండవులకు ఆ రాజ్యంలో అగ్నిహోత్రాది కార్యక్రమాలు పర్యవేక్షించేవాడు అని. ఓకేనా? అయితే ఈ ధౌమ్యుడికి కొంతమంది శిష్యగణం ఉన్నారు. అలా ఒకసారి ఈ ఉపమన్యు అనే పిల్లాడు గురువు గారి దగ్గరకు వచ్చాడండి చదువుకోవడానికి. ఎక్కడుండేవి ఆశ్రమాలు, గురుకులాలు, గురుకుల పాఠశాలని ఇప్పుడు కూడా గవర్నమెంట్ రన్ చేస్తోంది కదా. ఈ గురుకులాలు ఎక్కడుండేవి అంటే, రాజ్యానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ఆశ్రమ పాఠశాలలు ఉండేవి. అలా ఉన్నప్పుడు ఒక విద్యార్థి గురువు దగ్గరికి చదువుకోవడానికి వెళ్తున్నాడు అంటే, 5 ఏళ్ల వయసులో వాడు వెళ్ళాడు అనుకోండి, 21 ఏళ్ల వయసుకి వాడికి చదువు అయిపోతుంది. అంటే 16 ఏళ్ళు ఇంచుమించుగా. 16 సంవత్సరాలు వాడు ఆ గురువు దగ్గర ఉండి చదువుకునేవాడు. అలా చదువుకునేటప్పుడు గురువు ఏం చేసేవాడంటే, ఈ పిల్లవాడు నా దగ్గర ఉండగలడా లేడా అని పరీక్షించడం కోసం, టెస్ట్ చేయడం కోసం పరీక్షలు పెట్టేవాడు. అలా పెట్టినప్పుడు ఈ ఉపమన్యు ఎలా దానిలో నెగ్గుకొచ్చాడు అనేదే కథ. ఈ ఉపమన్యు జాయిన్ అయ్యాడు కదా గురువు గారి దగ్గరికి, చదువుకోవడానికి వచ్చాడు. అయితే పూర్వం గురువులు ఏమన్నా గురుదక్షిణ తీసుకునేవాళ్ళు. ఏమన్నా ఫీజు కానీ, ఉండడానికి, చదువుకి, తినడానికి ఏమన్నా ఫీజు ఉండేదా? ఏది ఉండేది కాదు. గురువు గారే అన్నీ చూసేవాడు, పిల్లల అవసరాలన్నీ చూసేవాడు. అలా ఈ ఉపమన్యు చేరినప్పుడు గురువు ఏం చెప్పాడు, ఎలా పరీక్ష పెట్టాడు అంటే, గురువు పిల్లలందరికీ ఉచితంగా భోజనాది వసతులు చూసేవాడు కదా. అలా గురువు గారి దగ్గర కొంచెం గో సంపద ఉండేది. ప్రతి గురువు దగ్గర గో సంపద ఉండేది. గోవులను పరిరక్షించేవాళ్ళు విద్యార్థులందరూ. అలా ఈ గురువు గారు ఏం చేశాడు, తన విద్యార్థిని పరీక్ష పెట్టాలని, ఉపమన్యు, పిల్లవాడి పేరు ఉపమన్యు, గురువు గారి పేరు ధౌమ్యుడు, గుర్తుపెట్టుకోండి. సో ఆ పిల్లవాడిని పరీక్షించాలని ఏం చెప్పాడంటే, నాయనా ఉపమన్యు, నువ్వు నా దగ్గర చదువుకోవడానికి వచ్చావు కదా, చాలా సంతోషం. నువ్వు ఇవాళ ఈ గోవుల్ని తీసుకెళ్ళి అడవిలో తిప్పుకురా, ఆహారం వాటికి మేత మేయించి తీసుకురా అన్నాడు కదా గురువు. మామూలుగా గోవులు ఉన్నాయనుకోండి, గేదెలు కానీ ఆవులు కానీ ఉంటే వాటిని కొంచెం సాయంత్రం పూట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు అడవిలో తిప్పేసి తీసుకొస్తే అవి ఆహారం గడ్డి మేస్తాయి కదా. అలా సాయంత్రానికి తిరిగి రమ్మని గురువు గారు ఆ పిల్లవాడిని పంపించారు. అలా గురువు చెప్పంగానే వీడు, నాకు అలవాటు లేదండి, నేను ఇంటి దగ్గర ఈ పనులు చూడలేదండి, నేను వెళ్ళనండి, నాకు రాదండి అనలేదు. ఈ ధౌమ్యుడు గురువు గారు చెప్పంగానే ఉపమన్యు ఏం చేశాడు, అలాగేనండి గురువు గారు, నేను ఆవుల్ని మేపి తీసుకొస్తానని పొద్దుననగా బయలుదేరి వెళ్ళాడు.
అడవిలో అంతా తిప్పాడు. సాయంత్రం వేళ అయింది, 5 అయింది సాయంత్రం. గురువు గారి దగ్గరకు వచ్చి నిల్చుని, గురుదేవా నమస్కారం అండి, నేను ఇవాళ గోవుల్ని మేపి తీసుకొచ్చాను అన్నాడు. చాలా సంతోషం నాయనా ఉపమన్యు, నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరిగావు కదా, ఏంటి నీ మొహంలో ఏమాత్రం కళ తగ్గలేదు, నీరసంగా లేవేంటి, ఏం తిన్నావు మధ్యాహ్నం అని అడిగాడు. అంటే గురువుగారు, నేను వీటిని మేపడానికి తీసుకెళ్ళాను కదా, నేను భిక్ష తీశానండి, భిక్ష తీసుకున్నాను, భిక్షాటన చేశాను అన్నాడు. భిక్షాటన చేశాను అంటే భిక్షాటనకి నేను నీకు పర్మిషన్ ఇచ్చానా? ఇవ్వలేదు కదా, కాబట్టి నువ్వు అది కూడా చేయకూడదు అన్నాడు. గోవుల్ని మేపుతూ భిక్షాటన చేశాడు ఈ పిల్లాడు. భిక్షాటన అంటే ప్రతి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని వాళ్ళు పెట్టింది తినడం కదా. సో నేను నీకు పర్మిషన్ ఇవ్వలేదు కదా, నువ్వు ఎందుకు ఆ పని చేసావు అన్నాడు. సరేనండి గురువు గారు, నేను ఆ పని చేయను అన్నాడు. సరే, 2వ రోజు పొద్దున కూడా మళ్ళీ ఉపమన్యు నాయన ఇట్రా అన్నాడు. ఇవాళ కూడా గోవుల్ని తీసుకెళ్ళి మేపుకురా అన్నాడు. సరే, ఈ పిల్లవాడు అడవిలోకి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళి వాటిని మేపుకొచ్చాడు. సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ గురువు గారి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు. నాయన ఉపమన్యు, నువ్వు ఏంటి ఇవాళ కూడా నీరసంగా లేవే, చాలా బాగున్నావు, ఆరోగ్యంగా, ఎక్కడా నీ ముఖంలో అలసట కనిపించట్లేదని అడిగారు. అది గురువుగారు అడిగారు. అడిగితే అప్పుడు వాడన్నాడు కదా, గురుదేవా నేను 2వసారి భిక్షాటనకు వెళ్తున్నాను అన్నాడు. అంటే గురువు గారు అన్నారు కదా, అరే నాయనా, మొదటిసారి భిక్షాటన చేసి వచ్చింది నాకు ఇమ్మన్నాను, 2వసారి భిక్షాటన చేయమని నేను నీకు చెప్పలేదు కదా అన్నాడు. అంటే ఫస్ట్ సారి భిక్షాటనకి వెళ్ళేటప్పుడు నాయనా నువ్వు భిక్ష తీసుకొచ్చింది నాకు ఇచ్చేసే అన్నాడు గురువు గారు. అందుకని భిక్ష తీసుకొచ్చిందంతా గురువుకి ఇచ్చేస్తున్నాడు వాడు. 2వసారి మరి భిక్షాటనకి ఎందుకు వెళ్తున్నావు, మొదటిసారి వచ్చే వాళ్ళకి నువ్వు అడ్డం వస్తున్నావు కదా, అది కూడా చేయొద్దన్నాడు గురువు గారు. సరేనండి అలాగే అని వీడు అడవిలోకి వెళ్ళిపోయాడు. సరే, 2వసారి కూడా ఈ ఉపమన్యు భిక్షకి వెళ్ళలేదు. అంటే ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి అడ్డం వస్తావు కాబట్టి 2వసారి నువ్వు వెళ్ళకూడదు అన్నాడు గురువు. సరే వెళ్ళనండి అన్నాడు. సరే, మరో రోజు గురువు మళ్ళీ వాడిని పిలిచాడు. పిలిస్తే, నాన్న ఉపమన్యు, ఇవాళ కూడా నువ్వు అడవిలోకి వెళ్ళాలి గోవుల్ని తీసుకొని అన్నాడు. సరేనండి వెళ్తాను. వెళ్ళాడు. వెళ్ళి సాయంత్రం వరకు తిప్పుకొని తీసుకొచ్చాడు. తీసుకొస్తే, నాన్న ఉపమన్యు, ఇవాళ కూడా నువ్వు చాలా ఆరోగ్యంగా, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి, ఏం తిన్నావు మధ్యాహ్నం అని అడిగాడు. గురుగారు, ఫస్ట్ భిక్ష మీకు ఇస్తున్నాను, 2వ భిక్షాటనకి నేను వెళ్ళట్లేదు కదా, అందుకని నేనేం చేశాను, ఈ ఆవులు పాలు ఇస్తున్నాయి కదా, ఆ పాలు తాగానండి అన్నాడు. ఆ పని చేయమని నేను నీకు చెప్పానా? చెప్పలేదు కదా, ఎందుకు చేసావు ఆ పని, కాబట్టి చేయొద్దు అన్నాడు గురువు. సరే, మళ్ళీ సరేనండి గురువు గారు, ఇక మీదట అలా చేయను అన్నాడు. వెళ్ళిపోయాడు. సాయంత్రం అయిపోయింది, వాడు పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఉపమన్యుని పిలిచాడు గురువు గారు. నాన్న ఉపమన్యు, ఇవాళ కూడా అడవిలోకి వెళ్ళి గోవుల్ని తిప్పుకురా అన్నాడు. సరే వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చి, గురుదేవా నమస్కారం అన్నాడు. నాన్న ఉపమన్యు, ఇవాళ కూడా నువ్వు చాలా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉన్నావురా నాన్న, ఏం తిన్నావు మధ్యాహ్నం అని అడిగాడు. అడిగితే, గురువు గారు, మొదటి భిక్ష మీరు తీసుకుంటున్నారు, 2వ భిక్షకి నేను వెళ్ళట్లేదు, మరి ఆవులు పాలిస్తే అది కూడా తాగొద్దన్నారు కదా, ఆవుల పాలు కూడా నేను తాగట్లేదు, నన్ను మరి ఆకలికి ఉండలేక దూడలు పాలు తాగుతుంటే కొంచెం నురుగులాగా వస్తుంది కదండి గురువుగారు, అది నేను తీసుకుంటున్నాను ఆహారంగా అన్నాడు. అయ్యయ్యో, నీ మీదున్న ప్రేమతో ఆ ఆవులు దూడలు ఏం చేస్తున్నాయి, కడుపు నింపుకోకుండా నీకోసం ఎక్కువ వదిలిపెడుతున్నాయి రా నాన్న. సో వాటి ఆకలికి నువ్వు భంగం కలిగిస్తున్నావు, అవి ఆకలి తీర్చుకోలేకపోతున్నాయి, కడుపు నిండా పాలు తాగలేకపోతున్నాయి నీ వల్ల, కాబట్టి నువ్వు ఆ పని కూడా చేయకూడదు అన్నాడు. సరేనండి గురువు గారు, అలా చెయ్యను అన్నాడు. వెళ్ళిపోయాడు. మర్రోజు పొద్దున మళ్ళీ ఈ ఉపమన్యుని గురువుగారు పిలిచారు. నానా ఉపమన్యు, ఇవాళ కూడా నువ్వు అడవిలోకి వెళ్ళాలిరా అన్నాడు. సరేనండి గురువుగారు, వెళ్ళొస్తానన్నాడు. ఈ ఆవుల్ని తీసుకొని మేపుతున్నాడండి. భిక్షకి వెళ్ళట్లేదు, ఆవు పాలు తాగట్లేదు, ఈ దూడలు తాగేటప్పుడు వచ్చే నురుగు కూడా తీసుకోవట్లేదు. వాడికేమో ఆకలి వేసేస్తోంది, ఈ పిల్లవాడికి చాలా ఆకలిస్తోంది. అందుకని ఏం చేశాడు, అడవిలో తిరగ్గా అవి కనిపించేయండి, జిల్లేడు పువ్వులు కనిపించేసరికి అవి తిన్నాడు. పాపం వాడు
ఆ ఎఫెక్ట్ వల్ల, వాటి ప్రభావం వల్ల వాడి చూపు కాస్త దెబ్బతిన్నది. చూపు దెబ్బతినేసరికి వాడు తిరుగుతూ ఒక బావిలో పడిపోయాడు. సాయంత్రం 5 అయింది, 6 అయింది, రావాల్సిన పిల్లాడు రావట్లేదు. గురువు గారికి టెన్షన్, చాలా కంగారు పడుతున్నాడు గురువుగారు. ఉపమన్యు ఇంకా రాలేదంటే అందరిని అడుగుతున్నాడు. ఏమన్నా ఉపమన్యు మీకు కనిపించాడా నాయన? ఎక్కడా కనిపించలేదు గురువుగారు. పదండి మనం అడవిలోకి వెళ్ళి ఎత్తుకుదాం. 4 రోజుల నుంచి నేను పాపం వాడిని అడవిలోకి పంపిస్తున్నాను, అందుకని వాడు ఇవాళ ఎందుకు రాలేదో తెలియట్లేదు, పదండి వెళ్ళి వెతుకుదాం అన్నాడు. అందరూ కలిసి అడవిలోకి వచ్చి వెతుకుతున్నారు. నానా ఉపమన్యు ఎక్కడున్నావరా అని పిలుస్తున్నారు. పిలుస్తుంటే తిరగ్గా ఒక చోటుకు వచ్చేసరికి, గురుగారు నేను ఈ బావిలో పడిపోయానండి. నాన్న ఏం జరిగిందిరా అడిగితే అప్పుడు ఆ పిల్లాడు ఏం చెప్పాడు, గురువుగారు మీరు అన్ని చోట్ల నన్ను నిరోధించారు కదా, ఏం తినద్దు తాగద్దు అన్నారు కదా, అందుకని నేను ఇదిగో ఆకలేసి అడవిలో జిల్లేడు పువ్వులు తినేసానండి, జిల్లేడు ఆకులు తినేసానండి, దానివల్ల నాకు చూపు పోయింది, ఇదిగో నేను తిరుగుతూ ఈ బావిలో పడిపోయాను అన్నాడు. అంటే అప్పుడు గురువుగారు అన్నారు కదా, నాన్న నువ్వు అశ్విని దేవతలకు ప్రార్థన చేయి, అశ్విని దేవతలను ప్రార్థన చేయి, వాళ్ళు నీకు చూపును ప్రసాదిస్తారు అని చెప్పాడు. అశ్విని దేవతలు ఎవరు అంటే ఇంతకు వైద్యులు, దేవతల్లో వైద్యులు వాళ్ళు. ఓకేనా? అయితే ఈ పిల్లాడు ఏం చేశాడు, వెంటనే గురువుగారు చెప్పినట్టుగా అశ్విని దేవతలకు ప్రార్థన చేశాడు. వాళ్ళు ఈ పిల్లవాడి ప్రార్థనకు మెచ్చి వాళ్ళు ప్రత్యక్షమయ్యి, నాన్న ఉపమన్యు ఇదిగో నేను మీకు ఈ అప్పచ్చి లాంటిది, అంటే ఒక అరిసె లాంటిది స్వీట్, తీయని పదార్థం అవి ఇచ్చి ఆ పిల్లాడికి ఇచ్చి, నాన్న ఇది నువ్వు తిను నీకు చూపు వచ్చేస్తుంది అన్నారు. లేదండి మా గురువు గారు తినకుండా నేను తినను అన్నాడు. కాదు, మీ గురువు గారికి కూడా మేము ఇలా ఇచ్చాము ఒకసారి, ఆయన వాళ్ళ గురువుకి ఇవ్వకుండా తిన్నాడు, కాబట్టి నీకేం తప్పు లేదు తిను అన్నారు. సరే దేవతలు చెప్తున్నారు కదా అని వాడు తిన్నాడండి. తిన్న తర్వాత వాడికి చూపు వచ్చింది. చూపు వచ్చిన తర్వాత వాడు వాళ్ళ మిగతా శిష్యుల సాయంతో, ధౌమ్యుడి శిష్యులు ఉన్నారు కదా, మిగతా శిష్యుల సాయంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. అలా ఆ పిల్లవాడు ఈ పరీక్షలో నెగ్గినందుకు గాను ఆ పిల్లవాడికి ఈ అశ్విని దేవతలు బంగారు పలు వరుసను బహుమతిగా ఇస్తారు. సో అలా ఈ ఉపమన్యు అనే పిల్లవాడు ఆ గురువు గారి యొక్క అన్ని పరీక్షల్లో నెగ్గుతాడు. ఇన్నిసార్లు గురువు పిల్లవాడిని, విద్యార్థిని అడవిలోకి పంపినా సరే వాడు గురువు ఏం చెప్పినా సరేనండి అన్నాడే తప్ప ఎక్కడ మీరు చెప్తే నేను ఎందుకు చెయ్యాలి అనే ఒక్క ప్రశ్న కూడా వేయలేదండి. పిల్లలు అలా ఉండాలి. గురువు దగ్గర పిల్లలు అసలు వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేకుండా వాళ్ళు పనిచేయాలి. అంటే గురువు ఏదైనా చెప్పాడు అంటే ఇంకా వేరే తర్కాలు మీమాంసలు ఆలోచించకుండా గురువు చెప్పాడు నేను చెయ్యాలి అన్నట్టే ఉండాలి తప్ప మీరు చెప్తే నేను ఎందుకు చెయ్యాలి అన్నట్టు అస్సలు ఉండకూడదు. అలా ఆ పిల్లవాడు గురు పరీక్షలో నెగ్గుతాడు. తర్వాత గురువు గారి దగ్గర మంచి విద్యార్థిగా అన్నీ నేర్చుకొని తర్వాత చదువు అయిపోయాక వాళ్ళ ఇంటికి మంచి విద్యార్థిగా వెళ్తాడు. ఇదండి ధౌమ్యుడు ఉపమన్యు కథ. బాగుంది కదా? ఇలా గురువు మాటను మనం శిరసా వహించాలి. ఎంత బాగుందో చూడండి. సో ఎప్పుడైతే మనం గురువు మాటను శిరసా వహిస్తామో, వితండ వాదన చేయకుండా, అబ్జెక్షన్ లేకుండా, అంటే నేను ఎందుకు చేయాలి అనే మీమాంసలోకి పోకుండా, గురువు చెప్పంగానే ఎవరైతే ప్రతిదీ చేస్తారో అలాంటి పిల్లలకు భగవంతుడు కూడా సాయం చేస్తాడు అనేది ఈ కథ మనకు చెప్తోంది. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే మీ తల్లిదండ్రులు, మీ గురువులు చెప్పేది ఖచ్చితంగా పాటించండి. మీకంతా మంచి జరుగుతుంది. ఓకేనండి? నా వివరణ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.